క్రీస్తునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ సమయంలో మనం లింక్ పంపిన తర్వాత బైబిల్ స్టడీ లోపలికి వెళ్దాం. లింక్ పంపించబడింది. ఈ సమయము దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు ఈ బైబిల్ స్టడీని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఈ సమయం దేవుడు దీవించలాగిన చిన్న ప్రార్థన ద్వారా మనం బైబిల్ స్టడీకి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడమని, ఈరోజు మేము ధ్యానించబోయే అంశమును మీరే ఆశీర్వదించి మాకు కావలసినటువంటి వర్తమానం అనుగ్రహించమని, మీరు మాతో మాట్లాడమని, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరి ఈరోజు మరొక అంశంతో నేను మీ ముందుకు వచ్చాను. దట్ ఈస్ ఎలీషా, ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్. అగ్ని ప్రవక్త అయిన ఏలియా. మొదటి రాజులు 17వ అధ్యాయం మొదటి వచనం. ఈరోజు మరొక అంశము మనం ధ్యానించబోతున్నాం. అగ్ని ప్రవక్త అయిన ఏలియా, ప్రాఫిట్ ఎలీషా, ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్. మరి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూడగలం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఇది మనం గమనించాలి. ప్రవక్త అయిన ఏలియా, అగ్ని ప్రవక్త అయిన ఏలియా. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం అది. ఎలీషా, ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్. అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా. ఏలియా గురించి మనం ఎన్నోసార్లు విన్నాం, చాలాసార్లు. అంటే ఎప్పటికీ మన మినిస్ట్రీ ఏలియా పరిచర్య కాబట్టి అంత్యకాల వర్తమానం అంతా ఏలియా పరిచర్య మీద ఆధారపడి ఉంది. అయితే అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా టైటిల్, ఆయనకు అగ్ని ప్రవక్త అనే బిరుదు ఉన్నది ప్రవక్త అయిన ఏలియాకు. మొట్టమొదట ప్రవక్త అయిన ఏలియా, ఆయన గురించినటువంటి స్టడీలో ఒకటి హిజ్ లైఫ్. రెండు, మినిస్ట్రీ. మూడు, ర్యాప్చర్. హిజ్ లైఫ్, హిజ్ మినిస్ట్రీ, హిజ్ ర్యాప్చర్. ఈ మూడు భాగాలుగా మాత్రమే మనము ప్రవక్త అయిన ఏలియా గురించి ధ్యానించబోతున్నాం. చాలా షార్ట్ అండ్ స్వీట్ ఉండబోతుంది. చాలా అద్భుతంగా దీన్ని మనము ధ్యానించాలి. ఎస్, వి నో, మన ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి మనం చాలా ఎక్కువ తెలుసుకోవాలి. ఎంత తెలుసుకున్నా ఇంకా తక్కువే. ఎందుకంటే మన ప్రవక్త కాబట్టి. అలాగే అన్ని జనులకు ఆయన ఒక ప్రవక్తగా, ఆ రోజైనా అదే మినిస్ట్రీ మరి ఈ రోజు కూడా కొనసాగడం మనం గమనిస్తున్నాం. ఎలీషా, ద ప్రాఫిట్ ఆఫ్ ఫైర్.
అగ్ని ప్రవక్త అయినటువంటి ఏలియా. మరి రాజులు మొదటి రాజులు 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో మనకు కనబడతాడు. సడన్గా ఉన్నట్టుండి 17వ అధ్యాయంలో మనం గమనిస్తే, అంతటి గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా, తిష్బైట్, ఇది జోర్డాన్కు అవతల ఉంటుంది, జోర్డాన్ పక్కనే ఉంటుంది. అలాగే కొండ ప్రాంతం ఇది తిష్బీలు, అది గిలాదు అనేది కొండ ప్రాంతము. అలాగే తిష్బీ అనే ఒక పట్టణం అది. అందులో ప్రవక్త అయిన ఏలియా యొక్క జన్మస్థలం అది. అంతేకాదు మనకు ఆయన పుట్టు పూర్వోత్తరాలు ఏమీ చెప్పలేదు బైబిల్. తల్లిగా లేదు, తండ్రి లేడు, వంశావళి కనబడలేదు, ఏమి ఉండదు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు అంతే. ఆయనకు సంబంధించినది ఏది కూడా రివీల్ కాలేదు బైబిల్లో. ఒక ఆయన ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడో సడన్ అపియరెన్స్, ద సడన్ అపియరెన్స్ ఆఫ్ ఎలైజా. ఆయన లైఫ్ను మనం ధ్యానించినప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికి తెలియదు. రావడమే ఆయన గురించి రాయబడింది ఏంటంటే, గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగా ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదు అని ఒక మాట ప్రకటించాడు. ఇది సో రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. మరి ఇప్పుడు ప్రవక్త అయిన ఏలియా పుట్టు పూర్వోత్తరాలు మనకు తెలియదు, కానీ ఆయన గిలాదు కాపురస్తుడు. గిలాదు ప్రాంతంలోని తిష్బీ అనే ఒక పట్టణానికి సంబంధించిన వాడు. గ్రామానికి ఉండొచ్చు, పట్టణానికి ఉండొచ్చు. సో అయితే ఆయన వచ్చి చెప్పిన మాట ఒకటే మాట, నేను ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు అని ఒక ప్రవచనం ఎత్తి చెప్పాడు. నా మాట ప్రకారం కాక దేవుని మాట ప్రకారం ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షమైనను పడదు అని ప్రకటించాడు. చాలా కోపంతో వచ్చాడు. రావడమే మామూలుగా రాలేదు. ఎందుకంటే ఏ ప్రాఫిట్ సెంట్ ఇన్ క్రైసిస్. ఏంటంటే దిస్ ప్రాఫిట్ సెంట్ ఇన్ క్రైసిస్. క్రైసిస్ అంటే ప్రజలు దేవుని నుంచి తొలగిపోయిన సమయంలో, పూర్తిగా సత్యము నుండి తొలగిపోయిన ఆ పరిస్థితుల్లో దేవుడు ఆయనని ఇక్కడ పంపించాడు. ప్రజలు సత్యము నుండి తొలగిపోవడం, దేవుని నుండి తొలగిపోయి విగ్రహారాధికులు కావడం, పూర్తిగా ఆహాబు చేతిలో, యెజెబెలు చేతిలో ఇశ్రాయేలీయులందరూ విగ్రహారాధికులు అయిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కాంప్రమైజ్ కానటువంటి ఒక గొప్ప ప్రవక్తను దేవుడు తెర మీద తీసుకొచ్చాడు. చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అయినా ఒక నిజ ప్రవక్తను తెర మీద తీసుకొచ్చాడు ఆయన. తిష్బీయుడైనటువంటి ఏలియా గిలాదు రీజియన్లోని తిష్బీ అనే పట్టణానికి సంబంధించిన వాడు. ప్రజెంట్ డే ఆఫ్ జోర్డాన్. తిష్బైట్ అని రాయబడింది. తిష్బీ ప్రజెంట్ జోర్దాను అని ఉన్నది కదా, జోర్డాన్ సిటీ, ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు. అయితే ఇక్కడ ఆ అద్భుతం ఏంటంటే, ఆయనకు ఒక మౌంటైన్ రీజియన్లో నివాసం ఉండే ప్రాంతం అది. మౌంటైన్, కొండ ప్రాంతం అన్నమాట ఆయన ఊరు. మౌంటైనస్ రీజియన్ ఈస్ట్ ఆఫ్ జోర్డాన్. ఇది ప్రజెంట్ జోర్డాన్, ఈస్ట్ ఆఫ్ జోర్డాన్కి సంబంధించి తూర్పు ప్రాంతానికి సంబంధించిన వాడు. అయితే మరి కొండ ప్రాంతంలో నివసించేవాడు అని అంటే, నిజానికి అక్కడ ఎంతోమంది ప్రజలు ఉన్నారు, లేరని కాదు. అయితే సడన్గా ఈయన ఆ ప్రాంతం నుంచి వచ్చి ఎక్కడ నిలబడ్డాడు? ఒక ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు, ఈ సంవత్సరంలో వర్షమైనను మంచైనను పడదు. వర్షము మంచు, అసలు తడి అనేది కనబడదు అనమాట. మొక్కలు కానీ, జంతువులు కానీ, మనుషులకు కానీ
ఎక్కడ కూడా పంటలు పండేది లేదు. సో చాలా ప్రమాదకరమైన ప్రవచనం అది. సడన్ గా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డీప్ అపోస్టసీ ఇన్ ఇజ్రాయెల్, డీప్ అపోస్టసీ, ఇన్ ఇజ్రాయెల్. అపోస్టసీ అంటే సత్యము నుండి తొలగిపోవడం. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు అనేకులు సత్యం నుండి తొలగిపోతున్నారు. ప్రవక్త చెప్పిన దానికి, ఆ రోజు ఆ ఏలియా ప్రవక్త చెప్పిన దానికి భిన్నంగా లోకం ఉన్నది. ఈరోజు కూడా అదే ఆత్మ కనుక అదే పరిస్థితులు ఉంటాయి. మనం గమనించాలి, అదే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు కూడా మరి లోకం యొక్క లేదా సంఘం యొక్క స్థితి ఎలా ఉందంటే, ఆ రోజు ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారో అదే విధంగా ఉన్నది. తిష్బీడ్ అయిన ఏలియా, అలాగే గిలాదు కాపురస్తుడు, గిలాదు కాపురస్తుల సంబంధి. గిలాదులో ఇర్మియా గ్రంథంలో చెప్తాడు కదా, 8:23లో 22వ వచనం, 8 జెర్మయా 8:22లో గిలాదులో గుగ్గిలము లేదా, గిలాదులో గుగ్గిలము లేదా, దేశములో ప్రవక్త లేడా అనే మాట ఇర్మియా చెప్పిన మాటలో మనకి గిలాదు కనబడుతుంది. గిలాదు కాపురస్తుడు అంటే స్వస్థత. అక్కడి నుంచి గిలాదు అనే ఆ ప్రాంతం, ఆ వస్తువును, ఆ ప్రాంతమును మరి గుగ్గిలము అన్నాడు. అంటే స్వస్థపరిచే ఒక వస్తువు అక్కడ ఉంది. అంటే దేవుడు ఆ పట్టణంలో లేడా? ఇర్మియా అంటున్నాడు, మరి గుగ్గిలము, గిలాదులో గుగ్గిలము లేదా? నిజంగా గిలాదులో ఎవరున్నారు? ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందాలి కదా. మరి ప్రజలు ఎందుకు అలా దేవునికి దూరంగా ఉన్నారని చెప్పడం, ఇక్కడ మనం గమనించాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నేను ప్రకటిస్తున్నది జరగబోతుంది, మీరు జాగ్రత్త అని చెప్పి హెచ్చరించాడు. ప్రవక్త అయినటువంటి ఏలియా చాలా రోషము గలవాడు, కాంప్రమైజ్ కాడు, చాలా వెరీ సీరియస్ ప్రాఫిట్. ఆయన ఎప్పుడు కూడా తనకంటూ, తన పేరుకంటూ, తన కొరకు ఏమీ చేయడు, అంతా దేవుని కొరకే. లోకములో ప్రజల మధ్య కూడా ఉండడు. ఆయన కొండ ప్రాంతంలో ఉంటాడు. అటుపోతే కర్మేలు పర్వతం, ఇటుపోతే హోరేబు పర్వతం, ఎక్కడ పర్వతాలు ఉంటాయి ఆ పర్వతాల గుహల్లో ఉంటాడు. ఎక్కడో ఇంత సందు గుహ దొరుకుతుంది, అందులో ఉంటాడు. లేదా పర్వతం మీద కొంత సమయం ఉంటాడు పగలంతా. సో ఆయన చేసే పని ఏంటంటే ప్రవచనం, దేవుడు ఏం చెప్తే అది పలకడం. దట్ ఈస్ ప్రాఫిట్. ప్రవక్త అంటే పుట్టుకతోటే ప్రవక్తగా పుడతారు. ఎవరైనా పుట్టక మునిపే అదంతా డిసైడ్ అయిపోతుంది. గాడ్స్ ప్రామిస్, గాడ్స్ వే ఆఫ్ ఎలక్టింగ్ పీపుల్, దేవుడు తన ప్రజలను ఎన్నుకునే విధానం. అయితే మరి ఈయన పరిచర్య ఏంటంటే కాలింగ్ పీపుల్ బ్యాక్ టు ద ఒరిజినల్ ఫెయిత్, కాలింగ్ పీపుల్ బ్యాక్ టు ద ఒరిజినల్ ఫెయిత్. దేవుని యొక్క నిజమైన సత్యానికి, నిజవాక్యానికి ప్రజల్ని తిప్పడం. ఒకవేళ ప్రజలు తొలగిపోతే వాళ్ళను సవాలు చేసి, హెచ్చరించి, వారి దేవుని ఉగ్రతను, దేవుని యొక్క శిక్షలు కూడా తెలియజేస్తూ ప్రజలను దేవుని వైపు తిప్పడమే ఆయన పని. అయితే ఇక్కడ ఆయన పూర్తిగా ఆయనకు సంబంధించిన డేటా ఏమి ఎక్కువ లేదు కాబట్టి ఆయన గిలాదు కాపురస్తుడు, అలాగే గిలియడ్, అలాగే తిష్బీయుడు, కొండ ప్రాంతం నుంచి వచ్చినవాడు, దేవుడు ఎన్నుకున్న ఒక ప్రవక్త, ప్రవచించే గట్స్ ఉన్నవాడు, కాంప్రమైజ్ కాకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాఫిట్. ఎంతో జాగ్రత్తగా ఆయన జీవిస్తాడు. లోకానికి దూరంగా, దేవునికి దగ్గరగా, ఎప్పుడు లోకానికి దూరంగా ఉంటాడు ఆయన. ఏలియా పరిచర్య అంటేనే ఇది. మనం దేవునికి దగ్గర కావాలంటే లోకానికి దూరంగా ఉండాలని కదా దాని అర్థం. దేవునికి దగ్గర, లోకానికి దూరంగా, ప్రపంచానికి పూర్తిగా దూరంగా ఉంటాడు. ప్రజల మధ్య ఉంటే ఏదో కొద్దిసేపు ఉంటే వెళ్ళిపోతాడు, అంతే, ఎక్కువసేపు ఉండడు.
మరి ఆయన ఎక్కడుంటాడు అంటే కొండ మీద ఉంటాడు, పర్వతాల మీద ఉంటాడు. ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తుంటాడు. దేవుడు ఏం చెప్తే అది చేస్తాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాడు. అయితే ఇశ్రాయేలీలు మరి ఈ 9th సెంచరీ, దాదాపు 8 to 9 సెంచరీల మధ్యలో పనిచేసినటువంటి ప్రవక్త అయిన ఇశ్రాయేలు దేశం. ఎందుకంటే ఇజ్రాయేలు మనకు ఇజ్రాయేల్ 2 భాగాలుగా విడిపోయింది. ఇది నార్త్ సౌత్, సదరన్, ఉత్తరము దక్షిణం అనే 2 భాగాలుగా విడిపోయింది దేశం. మరి ఇక్కడ ఉత్తరాన ఇజ్రాయిలు, ఈ పేరు ఇలాగే ఉంది. ఇక్కడ యూదా 2 భాగాలుగా విడిపోయింది. కాబట్టి దీని రాజులు ప్రవక్తలు వేరుగా ఉన్నారు, దీని రాజులు ప్రవక్తలు వేరుగా ఉన్నారు. నార్త్ కింగ్డమ్, నార్దర్న్ కింగ్డమ్, సదరన్ కింగ్డమ్. సొలొమోను కొడుకైనటువంటి రెహబాము కాలంలో దేశం 2 ముక్కలైంది. మొదటి రాజులు 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 12వ అధ్యాయం నుండి ఈ డివిజన్ మనకు కనబడుతుంది. రాజులు మొదటి గ్రంథం. రెహబాము పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలీయులందరూ షెకెమునకు రాగా రెహబాముకు షెకెమునకు పోయిన. అక్కడి నుంచి మరి మనకు కనబడుతుంది. సో రెహబాము కాలంలో డివైడ్ అయినటువంటి దేశము, అందులో ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యం అని 2 భాగాలుగా విడిపోయింది. కాబట్టి ప్రవక్త అయిన ఏలియా ఇజ్రాయెల్కి సంబంధించిన వాడు. ఈ నార్థన్ కింగ్డమ్ అంటే ఉత్తర భాగానికి చెందినవాడు ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ఎందుకంటే దక్షిణ భాగం ప్రవక్తలు, రాజులు వేరుగా ఉన్నారు. ఎవరి ప్రవక్తలు, ఎవరి రాజులు వాళ్ళకే. ఇక్కడ కింగ్స్, ఇక్కడ కింగ్స్, ఇటువైపు ప్రాఫిట్స్, ఇటువైపు ప్రాఫిట్స్, అన్ని వేరువేరుగా. కాబట్టి ఎవరి రాజులు, ఎవరి ప్రవక్తలు వాళ్ళకి. ఆ మాటకు వస్తే ఈ దేశం ఒక్కటై ఉండి కలిసి ఉన్నప్పుడు సొలొమోను కాలం వరకు బాగానే ఉంది. రెహబాము కాలంలో 2 ముక్కలుగా విడిపోయింది దేశం. అప్పటి నుంచి వీళ్ళు తన్నుకోవడం మొదలైంది. కొట్టుకోవడం, తన్నుకోవడం, యుద్ధాలు, విపరీతమైన యుద్ధాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఉత్తర భాగంలో ఉన్నటువంటి నార్దర్న్ కింగ్డమ్లో ఇజ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి అహాబు కాలంలో ఏలియా ప్రవక్తగా ఉన్నాడు. అహాబు యెజబేలు రాణిగా ఉన్నది. ప్రజలు విగ్రహాధికులైపోయి ఉన్నారు. పూర్తిగా దేవుని నుండి దూరంగా తొలగిపోయి ఉన్నారు. అటువంటి క్రైసిస్లో దేవుడు ఒక మంచి ప్రవక్తను, ఒక గొప్ప ప్రవక్తను, ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు ప్రకటించి హెచ్చరించగలిగి డేరున్నటువంటి ఒక ప్రవక్తను తెర మీద దించాడు దేవుడు. మనుషులను మర్యాదగా చెప్తే వాళ్ళు వినరు అని దాని అర్థం. ఇక్కడ హెచ్చరించడము, అవసరమైతే శపించడం, అవసరమైతే తీర్పులు ప్రకటించడం ఆయన పని. ఇది మరి ఆయన చేస్తున్నటువంటి పని. సో ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రాఫిటిక్ స్పిరిట్ కలిగి ఉన్నాడు, ప్రాఫిటిక్ మినిస్ట్రీ కలిగి ఉన్నాడు. ప్రవచనాత్మకమైన పరిచర్య, ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిటిక్ మినిస్ట్రీ ఉంటుంది. ఈ ప్రాఫిటిక్ మినిస్ట్రీలో ఆయన మినిస్ట్రీ గురించి చూద్దాం. పార్ట్ 2లో మినిస్ట్రీ, పరిచర్య, ప్రవక్త యొక్క పరిచర్య షార్ట్గా మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే మనకు చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ప్రవక్త అయిన ఏలియా గురించి ఒక్క రోజులో అయిపోవాలి. కాబట్టి మనం ఈ 3 ముఖ్యమైన అంశాలుగా దాన్ని విడగొట్టి ధ్యానించబోతున్నాం. ఏలియా జీవితము, ఏలియా పరిచర్య, ప్రవక్త అయిన ఏలియా ఎత్తబడుట, ర్యాప్చర్. సో మినిస్ట్రీ గురించి మనం ఆలోచిస్తే 2 రకాల మినిస్ట్రీ. మొదటిది ప్రైవేట్ మినిస్ట్రీ. పదిహేడవ అధ్యాయం అంతా ప్రైవేట్ మినిస్ట్రీ. రెండవది పబ్లిక్ మినిస్ట్రీ. 18వ అధ్యాయం 1 నుంచి 46 వరకు, 18th చాప్టర్, 17 and 18. ఈ రెండు భాగాలుగా మనం గమనిస్తే పబ్లిక్ మినిస్ట్రీ ఒకటే ప్రైవేట్ మినిస్ట్రీ. అంటే ఎవరికి కనబడకుండా చాటుగా ఉండి
పబ్లిక్లోకి రాకుండా ఒంటరిగా ఉండే పరిచర్య. ఇందులో ఈ 2 భాగాలు మనం కొద్దిసేపు ధ్యానించబోతున్నాం. ఎందుకంటే మొత్తం మినిస్ట్రీ అంతా దీని మీద ఆధారపడింది. ప్రైవేట్ మినిస్ట్రీ అండ్ పబ్లిక్ మినిస్ట్రీ. ఈ ప్రైవేట్ మినిస్ట్రీలో ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు, పబ్లిక్ మినిస్ట్రీలో ఏం చేశాడు. అయితే దీనికి బైబిల్ ఆధారం ఏంటంటే, ఆ రోజు దేవుడు చెప్పాడు 17వ అధ్యాయం 1వ వచనంలో, గో టెల్ ఇక్కడ ప్రైవేట్ మినిస్ట్రీలో 17వ అధ్యాయం చూస్తున్నాను. 17వ అధ్యాయంలో పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు హిమ్ సేయింగ్, నీవు ఇచ్చటి నుండి తూర్పునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. గో హైడ్ యువర్ సెల్ఫ్. మొదటిది ఏంటంటే, ఈ క్యాప్షన్ చూడండి. ఏంటి ప్రైవేట్ మినిస్ట్రీ? గో హైడ్ యువర్ సెల్ఫ్. ఇది దాగి ఉండే పరిచయం. దేవుడు చెప్పాడు, అది కూడా దేవుడు చెప్పింది, ఆయన సొంతమేమీ లేదు. ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా దేవుడు చెప్తేనే. ఎస్, దేవుని చిత్త ప్రకారము ఈయన ఒక ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టుగానే గో హైడ్ యువర్ సెల్ఫ్, దాగి ఉండుము అన్నాడు. ఎక్కడ కరువు వచ్చింది, నీళ్లు లేవు, కెరీత్ అనే వాగు ఒకటి యోర్దాను నదిలో కలిసిపోయి ఒక పాయ, అవన్నీ కలిసి యోర్దాను నదిలోకి వస్తాయి. ఇక చివరి దినాలు అంటే వర్షం పడకపోతే మెల్లమెల్లగా నదులు ఎండిపోతాయి. మనకు తెలుసు, నదులు ఎండిపోతాయి. యోర్దాను నది కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ పాయలన్నీ కూడా నదిలో కలవాలి. యోర్దాను నది కూడా ఎండిపోతుంది, ఎక్కడ నీటి బొట్టు కనబడకుండా కాబోతుందని ఆయనే చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు వచ్చేటి నుండి తూర్పునకు పోయి, యోర్దానుకు తూర్పున, యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. గో హైడ్ యువర్ సెల్ఫ్ బై ద బ్రూక్ కేరీత్ దట్ ఈస్ బిఫోర్ జోర్డాన్. యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు దాగి ఉండము. ఆ వాగు దగ్గర దాగి ఉంటే దేవుడు చెప్పాడు, ఆ వాగు నీరు నీవు త్రాగుదు, ఆ చెట్టుకి నీకు ఆహారం తెచ్చినట్టు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా. కాకుల సంగతి మనకు తెలుసు. చేతిలో రొట్టె ముక్కుంటే లాక్కొని వెళ్ళిపోతాయి. మనం తింటుంటే చూస్తుంటేనే అలా చూస్తుంటే ఇలా ఎగిరేసుకొని వెళ్ళిపోతాయి నిజానికి. కానీ ఇక్కడ రివర్స్ చేశాడు దేవుడు. దేవుడు చేసే పనులన్నీ అట్లే ఉంటాయి. కాకులు రొట్టె ముక్కలు ఎత్తుకొని పోతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు, కాకోలములకు ఆజ్ఞాపించి తిని, రేవెన్స్ అంటే కాకులు, వాటికి నేను ఆజ్ఞాపించాను. అవును, దేవుడు పశువులకు, జంతువులకు, మనుష్యులకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఆయన మాట అవి వింటాయి. వాటికి మాటలు వస్తాయా? మాటలు రావు, కానీ దేవుని యొక్క మాట వాటికి అర్థమైంది. దేవుని మాట అవి వింటాయి. ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ కేరీతు వాగు దగ్గర వెళ్ళి దాగి ఉన్నాడు, ఎవరి కంటి కనబడకుండా ఉన్నాడు. నీళ్లు తాగుతున్నాడు. ఆ రొట్టె మాంసం తీసుకొచ్చి ఇస్తే అవి ఆహారం తెచ్చినట్లు అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకువలు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండాను. రొట్టెను మాంసమును, మరి కాకులు రొట్టెలు చేసుకొని తెచ్చాయా? కాకులు మాంసం తయారు చేసి వండి తీసుకొస్తున్నాయా? ఒకసారి ప్రవక్త అన్నాడు, కాకులు అవి వండి తీసుకొచ్చాయని చెప్పాడు. అది కూడా నేను నమ్ముతున్నాను, చేయగలేవు అని చెప్పడం అన్నాడు. దాని మాట అర్థం. సో వాట్ ఎవర్ ద రీజన్, వాట్ ఎవర్ ద వే దే బ్రాట్ ద ఫుడ్, రేవెన్స్ బ్రాట్ హిమ్ బ్రెడ్ అండ్ ఫ్లెష్. ఎక్కడి నుంచి తెచ్చాయో మొత్తం మీద దేవుడు వాటి నోట అది పెట్టాడు, తీసుకొచ్చాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనే వివరణ మనకు వద్దు, ఎందుకంటే బైబిల్ చెప్పలేదు. అది చెప్పిన వాటికే మన బాధ్యత ఉండదు. అయితే ఇక్కడ కాకులు ఉదయం సాయంత్రం, ఉదయం రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసం, అంటే 2 పూటలే, మరి మనలాగా 3 పూటలు కాదు.
మనమైతే 3 పూటలు లేనిది చతికిల పడతాం, చాలా డల్ అయిపోతాం, ఒక్క పూట తక్కువైనా. మరి ఆయన తిన్నది రొట్టెలు మాంసం కాబట్టి 2 పూటలు చాలు, సరిపోని తీసుకొచ్చి ఉంటాయి. ఓకే, ప్రవక్త ఎక్కడ ఉన్నా సరే నాకు ఆహారం తప్పకుండా దేవుడు పంపిస్తాడు. ఆయనకి ఏది అవసరం, నీళ్లు కావాలంటే నీళ్లు, ఆహారం కావాలంటే ఆహారం, అంతే. ఒకవేళ ఆయన అడిగి ఉండొచ్చు, ప్రభా నేను మంచి ఇంట్లో ఉంటాను, నాకు ఇల్లు కావాలి, అక్కడ ఇల్లు తయారు చేయి అని అడిగింటే ఒకవేళ ఇల్లు ఇచ్చేవాడు. కానీ ప్రవక్త అప్పుడు ఎప్పుడు కూడా తనకంటూ ఏమీ అడుక్కోలేదు, తనకంటూ ఏది కూడా కోరుకోలేదు. మరి ప్రవక్త కాబట్టి ఆయన ఏది కోరుకోడు కనుక ఆయన దేవుడి మాట ప్రకారం ఆయన ఏం చెప్తే అది చేస్తాడు, అంతే. మనమైతే విపరీతమైన కోరికలు, 1 కాదు 2 కాదు నాయన. దేవదూతలు ఏమనుకుంటారో ఏమో, వీళ్ళు ఎందుకు ఇన్ని కోరికలు కోరుకుంటున్నారండి. దేవా నువ్వు ఏదిస్తే అది అనే ఆలోచన మనకు లేదు. నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ప్రభా ఇది ప్రతిభా, అదివు అదివు ఇదివు, ఎన్నో ఇక వస్తువులు, కార్లు, బిల్డింగ్లు, ఇళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు, చదువులు, ఇవన్నీ అడగొద్దా? మరి అడగండి, ఏం కాదు, ఇస్తాడు. కానీ మరి ప్రవక్తకు అవన్నీ అవసరం లేదు. ఆయనకు దేవుని మాట చెప్పడం తప్ప, దేవుని యొక్క మాట ద్వారా లేదా దేవుని యొక్క వాక్యము ప్రజలకు ప్రకటించి వాళ్ళని దేవుని వైపు తిప్పడం తప్ప ఆయనకి ఇంకో పని లేదు. అదే పనిలో ఉన్నాడు. ఆయనకు ఫ్యామిలీ ఉన్నదో లేదో మనకు తెలియదు, ఆయనకి ఇల్లు ఉన్నదో లేదో మనకు తెలియదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఒక అడ్రస్ మాత్రం కొంచెం తెలిసింది. అంటే పూర్తి సమర్పణ దేవునికి అన్నమాట. ఇంకా ఆయన ఆ విధంగానే సమర్పించుకొని ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. అలాంటివన్నీ దేవుడు ఎన్నుకున్నట్టుగా కనబడుతుంది. దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని మాట ఉన్నది నెరవేరుస్తాడు. దేవుడు ఏం చెబితే అదే చెప్తాడు, దాన్ని కలపడు, తీసివేయాడు, అంతే. దాని కొరకు నిలబడతాడు. అదొక కష్టమైన నష్టమైన దాని కొరకే నిలబడతాడు. ఇది ఏలే యొక్క స్పెషాలిటీ. నో కాంప్రమైజ్. రాజు దగ్గరికి పోయి అదే మాట్లాడతాడు, సామాన్యుల దగ్గరికి వెళ్ళి అదే మాట్లాడతాడు. నో డిఫరెన్స్. ఎవరికి భయపడడు, ఎవరికి సలాం కొట్టాడు. నో కాంప్రమైజింగ్. దట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ ఎలైజా. ఏలే ఆత్మ కలిగిన పరిచర్యలో మనం ఉన్నప్పుడు మనం కూడా దాదాపుగా అలాగే ఉండాలి. మరి ఇక్కడ ప్రైవేట్ మినిస్ట్రీ, ఆయన కేరీతువాకు దగ్గరికి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు కరువు కదా. మరి 3.5 సంవత్సరాలు కరువు కాబట్టి ప్రారంభ దినాల్లో కొద్ది రోజులు నీళ్ళు వచ్చాయి. కొంతకాలం అయిన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు సీదోను సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అక్కడ ఉండుము, అచ్చట ఉండుము. చూడండి, నెక్స్ట్ దేవుడు చెప్పిందే. సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. సారెపతు విధవరాల దగ్గర విడో, ఎలైజా అండ్ ద విడో. సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళి ఉండమన్నాడు. ఎందుకంటే అక్కడ అద్భుతాలు చేసేది ఉన్నది. ద ఫెయిత్ మినిస్ట్రీ, ద మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్. దేవుడు ఏమన్నాడు? గో. తొమ్మిదో వచనం, అరైజ్, గెట్ ది టు జారపత్ which belongs to Sidon and dwell there. Behold, I have commanded a widow woman there to sustain thee. నిన్ను పోషించడానికి నేను ఒక విధవరాలు ఏర్పాటు చేశాను. ఆమెకి ఎవరు లేరు. ఆమె నీకు భోజనం పెడుతుంది, నీకు అన్ని ఏర్పాట్లు చూసుకుంటుంది. నువ్వు అక్కడికి వెళ్ళు. నిజానికి ఆమెకే లేదు తినడానికి తిండి. ఆమె ఏం చేస్తుంది? ఆమె ఏం చేయలేదు. కానీ నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు. ఒక ప్రవక్తను పోషించడానికి దేవుడు ఉన్నాడు, మళ్ళీ విధవరాలు ఎందుకు? చూడండి, కాకులతో పోషిస్తే, అక్కడికి వెళ్ళినాక కూడా కాకులతో పోషిస్తే అయిపోద్ది కదా. కానీ అట్లా చేయలేదు ఆయన. దేవుడు అక్కడ మినిస్ట్రీ కలిగి ఉన్నాడు కాబట్టి హి హస్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ. కొంత పరిచర్య చేయాల్సి ఉన్నది. ఏంటి పరిచర్య అంటే, సారెపతుకు వెళ్ళి, అది ఎక్కడ ఉంటుంది? సీదోను ప్రాంతం, తూరు సీదోను పట్టణాలు ఉన్నాయి కదా, ఆ ప్రాంతం, మధ్యధరా సముద్రం యొక్క ఆ బార్డర్లో తూరు సీదోను.
టైర్, సీదోను, తూరు సీదోను ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండు. సో సీదోనుకు వెళ్ళి అక్కడ ఉండమన్నాడు. అక్కడ ఒక విధవరాలు ఉన్నది. ఆమె మనకు తెలుసు, సారిపత్తు విధవరాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు ఆమెతో మాట్లాడి కొంచెం పిండి కొంచెం నూనె ఉన్నదయ్యా, చిన్న 2-3 కట్టెపుల్లలు ఏరుకొని వచ్చి ఆ రొట్టె ఆ పిండి తిని నేను నా కుమారుడు చనిపోదామని ఉన్నాము, ఇంకా మాకేమీ లేదు, ఇదే లాస్ట్ అంటే అప్పుడు ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవతోడు, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె నా యుద్ధం ఉన్నవే గాని ఒక్క అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకోవాలని కొన్ని పుల్లలు ఏరుటకు వచ్చానయ్యా, నాకే లేదు, నీకెక్కడ పెట్టాలనే కాన్సెప్ట్ అక్కడ కనబడుతుంది. అప్పుడు ఏలే ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయుము, అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా ఇద్దరు తీసుకొని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము. పరిస్థితి నిజానికి అక్కడికి పోయిన తర్వాత తెలిసింది ప్రవక్తకు. ఆయన ఏమనుకొని ఉంటాడు, బహుశా దేవుడు చెప్పాడు కాబట్టి ఆమె దగ్గర సమృద్ధిగా ఉన్నట్టుంది, అక్కడ తిందామని వెళ్ళాడు. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది, అక్కడ ఆమె చెప్పింది, చూడు అయ్యా, ఇంత పిండి ఉంది, ఇంత నూనె ఉన్నది, ఇన్ని కట్టెలు 2-3 కట్టె పుల్లలు తీసుకొచ్చి ఆ రొట్టె చేసి నేను నా కొడుకు తిని ఇక చనిపోదామని రెడీ అయ్యాము అని. మరి ఎట్లా ఏం చేయాలని అంటే అప్పుడు ప్రవక్త చెప్పినట్టు ఆమె విన్నది. దేవుడు ఆమెకు చెప్పాడు, ఇక్కడ ప్రవక్తకు చెప్పాడు. ఇరువైపులా డీల్ చేస్తున్నాడు, మధ్యలో దేవుడు ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు మధ్యలో ఉన్నాడు, ఇక్కడ ప్రవక్త, ఇక్కడ విధవరాలు ఉన్నది. ఇటు చెప్పాడు అంటే దేవుడు, గాడ్ డీల్స్ బోత్ ద సైడ్స్, ఇరువైపులా డీల్ చేస్తాడు దేవుడు. ఆ రోజు కొర్నేలికి చెప్పాడు, అటు పేతురుకు కూడా చెప్పాడు. ఇరువైపులా డీల్ చేయడం అనేది దేవుని పని. ఆ విధంగానే ప్రవక్తను అక్కడికి సారిపత్తుకు పంపించాడు. సీదోను ప్రాంతంలోని సారిపత్తు అనే గ్రామంలో ఒక విధవరాలు ఉన్నది, అక్కడికి వెళ్ళమన్నాడు. 8-16 17:8-16 అంటే 17వ అధ్యాయము 8-16 వచనాలు చూడండి. మొదటిది దేవునికి ఇవ్వాలి. ఏదైనా మన ఇంట్లో మొదటిది దేవునికి. మనం సంపాదించే సంపాదనలో మొదటిది లేదా ప్రథమ ఫలము లేదా దశమ భాగము దేవునికి వెళ్ళిపోద్ది. మొదటిది దేవునికి ఇవ్వడం అనేది ఇక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఫస్ట్ పోర్షన్ గోస్ టు గాడ్. అది లేని వాళ్ళలో ఆశీర్వాదం మనం చూడలేం. అది ఎవరి లోపల ఉంటుందో ఆ స్వభావము, దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి, దేవుడు చెప్పినట్టు మనం వినాలి అనే ఆలోచనలు ఎవరికి ఉంటాయో వాళ్ళు ఎప్పటికైనా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుని వాక్యము ఆ సారిపత్తు విధవరాలను ఎట్లయితే ఆశీర్వదించిందో, ఇది నమ్మిన మనల్ని కూడా అదే విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందులో అనుమానమే లేదు. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దట్ ఈస్ గాడ్స్ ప్రామిస్. సో మీరు తర్వాత నాకు ఇచ్చిన తర్వాత, మీరు మొదటిది నాకు ఇచ్చిన తర్వాత మీరు తీసుకొని తినొచ్చు అన్నాడు. అక్కడ మరి భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. విధేయతకు బ్లెస్సింగ్ ఉంది. చూడండి, మనం గమనిస్తే మన జీవితంలో విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. ఆశీర్వాదం చూడండి, బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ఒబీడియన్స్. చాలా మందికి విధేయత లేదు, చెప్తే వినే స్థితిలో లేరు, లోబడే స్థితిలో లేరు. ఎవరిష్టం వాళ్ళది అనే స్టేజ్కి వచ్చేసారు. ఎవరిష్టం వాళ్ళదే అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆశీర్వాదం విధేయతకు లింక్ పెట్టాడు. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్. విధేయత ద్వారా ఆశీర్వాదం ఉన్నది. దేవుని ఆశీర్వాదము మనం దేవుని వాక్యానికి విధేయత చూపటం వలన వస్తుంది, దేవుని మాటకు లోబడుట వలన. అయితే ఇక్కడ మరి ఆ విధంగా అక్కడి నుంచి 3.5 సంవత్సరాలు అక్కడ
పరిస్థితి, కరువు వచ్చేసింది, తెలుసు కదా మనకు. 3 లూకా 4:25లో 25-26 వచనాలు ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, డ్రాట్ లేదా ఫ్యామిన్, కరువు ఎంత? లూకాసు వార్త 4:25-26 వచనాల్లో 3.5 years కరువు వచ్చిందని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఎవరు చెప్పిన మాట ఇది? జీసస్ సెడ్. 3.5 సంవత్సరాలు సరిగ్గా కరువు వచ్చినప్పుడు అని ఆ మాట ప్రభు చెప్పిన మాట. అది లూకాసు వార్తలో ఆ మాట చదువుదాం. చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా మనం మీరు చదువుకోండి కావాలంటే, మీకు తెలిసిందే కాబట్టి. సో దిస్ ఈస్ అబౌట్ సారిపత్ విడో. అయితే ఇక్కడ మనకు విధేయతకు ఆశీర్వాదానికి లింక్ ఉన్నది. కరువులో కూడా దేవుడు సమృద్ధి కలగజేయడం, కరువులో కూడా సమృద్ధి కలగజేయటం. లోకమంతా కరువు ఉన్నా సరే నీకైతే తిండికి కరువు ఉండదు. అది దేవుని వాగ్దానం, దేవుని పిల్లలకు ఇవ్వబడినటువంటి వాగ్దానం, విశ్వాసం మీద ఆధారపడ్డ వారికి వచ్చే వాగ్దానాలు అవి. గాడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేషియస్. మరి ఇక్కడ సారెపతు విధవరాలు, ఆమె దేవుని మాట దగ్గర ఆమె దగ్గరికి ఆయన దేవుని వాక్యం తీసుకొని వచ్చాడు. ఎస్, ద ప్రాఫిట్ అరైవ్స్ విత్ ద వర్డ్. ప్రవక్త వాక్యంతో వచ్చినప్పుడు మరి విశ్వాసం అనేది ఇక్కడ టెస్ట్ చేయబడింది. చూడండి, ఫెయిత్ ఈజ్ టెస్టెడ్. ఆ విధవరాల యొక్క విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఇప్పుడు ప్రవక్త అంటే విశ్వాసంతో ఉంటాడు. ఆయన ఏదైనా దేవుని వాక్యం కాబట్టి నమ్ముతాడు, దేవుని మాట కనుక. ఇప్పుడు ఆ విధవరాలు యొక్క విశ్వాసం ఇప్పుడు పరీక్షింపబడేది. సూపర్ న్యాచురల్ ప్రొవిజన్. దైవికంగా టెస్ట్ అయిపోయిన తర్వాత దైవికమైన ఆశీర్వాదం వస్తుంది. ఎస్, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ ఫాలోస్ ఆఫ్టర్ టెస్ట్. ఆఫ్టర్ టెస్ట్ సూపర్ న్యాచురల్ ఫాలోస్. ఎస్. సో when we hear the word of the prophet, ప్రవక్త యొక్క వాక్యము మనం ఎప్పుడైతే, ప్రవక్త వాక్యం అంటే దేవుని వాక్యం, ఎప్పుడైతే వింటామో విశ్వాసం పరీక్షింపబడుతుంది. ఆ తర్వాత ఆశీర్వాదం ఫాలో అవుతుంది. ఇది సహజంగా అక్కడ జరిగింది మనకు తెలిసినంత మటుకు. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఆ విధవరాలు కుమారుని బ్రతికించడం అవన్నీ ఉన్నాయి కదా. తర్వాత విధవరాలు కుమారుని బ్రతికిస్తాడు. ఆమె కుమారుడు చనిపోవడం, తర్వాత ఆ విధవరాలు కుమారుణ్ణి మరి అప్పుడు ఆమె చివరికి అనుకుంటా 24 వచ్చి 17-20, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అయి ఉన్నావనియు, నీవు పలుకుతున్న మాట యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. తన కుమారుడు చనిపోతే తిరిగి బ్రతికించాడు, ప్రార్థన చేసి బ్రతికించాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు. మినిస్ట్రీ ఆఫ్ ఎలీషా. చూడండి, ఏలియా యొక్క పరిచర్యలో అద్భుతాలు ఉన్నాయి. మనకు రికార్డెడ్ మిరకిల్స్ ఒక 8 ఉన్నాయి. అదే ఎలీషా జీవితంలో 16 ఉన్నాయి రికార్డెడ్ థింగ్స్. సో ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా అద్భుతాలు సూచక్రియలు చేయవాడుగా మనకు ప్రదర్శింపబడుతున్నాడు. అంటే ఏలియా అంటేనే అద్భుతాలు, ఏలియా అంటేనే సూపర్ న్యాచురల్ థింగ్స్. సృష్టిలో అతీతమైనవి, చనిపోయిన వారిని లేపడం అనేది మామూలు విషయం కాదు. అలాగే ఇక ఈ ప్రైవేట్ మినిస్ట్రీ కొంతకాలం సాగింది రహస్యంగా. రెండవది పబ్లిక్ మినిస్ట్రీ. సారీ, 18వ అధ్యాయంలో పబ్లిక్ మినిస్ట్రీ. తర్వాత దేవుడు ఈ 2 సంఘటనలు అయిపోయిన తర్వాత ప్రవక్తతో చెప్పాడు, అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం అందు, 3rd year, 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం అందు ఒక సంఘటన జరిగింది.
యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోతున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబును దర్శించుటగా ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామం కలిగి ఉండగా, షోమ్రోన్ అంటే సమరయ పట్టణం, ఘోరమైన క్షామం అంటే కరువు కలిగి ఉండగా ఏం జరిగింది? అండ్ ఎలైజా వెంట్ టు షో హిమ్సెల్ఫ్ అంటూ అహబ్. గో షో యువర్ సెల్ఫ్ అంటూ అహబ్ అన్నాడు మొదటి వచనంలో. గో, పబ్లిక్ మినిస్ట్రీ, షో యువర్ సెల్ఫ్. క్యాప్షన్ ఏంటి ఇక్కడ? గో, షో యువర్ సెల్ఫ్. చూడండి, ఎవరికైనా ప్రైవేట్ మినిస్ట్రీ ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, ఎవరికి తెలియం. మనం దేవుడు మనల్ని తెర మీదకి తీసుకొచ్చి పరిచర్య మొదలు పెడితే, ప్రజల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ పబ్లిక్ మినిస్ట్రీ మొదలవుతుంది. పబ్లిక్ అంటే అందరికీ కనబడేటట్టు పరిచర్య. సో ఇప్పుడు ప్రజల మధ్య పరిచర్య ఇంతకాలం రహస్యంగా జరిగింది, ఎవరికి తెలియదు. ఇప్పుడు బహిరంగంగా జరుగుతుంది. అవును, దాగినంతసేపు పక్షులు, పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, పక్షి పిల్లలు గూట్లో ఉన్నప్పుడు దాగి ఉండాల్సినంత కాలం అక్కడ ఉండాలి. వాటికి రెక్కలు వచ్చిన తర్వాత అవి ఇంకా గూట్లోనే ఉండలేవు, ఉందామన్నా ఉండలేవు. అవి వాటి రెక్కలతో ఎగిరి బయటికి వెళ్ళిపోతాయి. అలాగే మనకు ప్రీచింగ్ కెపాసిటీ, మనల్ని దేవుడు వాడుకోవడానికి సమయం వచ్చినప్పుడు మనల్ని బయటికి తీసుకొచ్చి పబ్లిక్ మధ్యలో పెడతాడు. ఎస్, దేవుడు మనల్ని వాడుకోవడం మొదలైతే, మనం ఆయన మాటకు లోబడితే ఆయన అద్భుతంగా మనల్ని వాడుకుంటాడు. మనం దేవుని మాటకు లోబడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ ఇష్టం అనేది అయితే నెరవేర్చుకున్నావు అనుకో, అది కుదరదు. ఇట్స్ నాట్ యువర్ విల్, ఇట్ మస్ట్ బి గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్త ప్రకారమే నువ్వు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రైవేట్ మినిస్టర్ అయినా, పబ్లిక్ మినిస్టర్ అయినా దేవుని మీద ఆధారపడడం, మన ప్రభువుని యేసుక్రీస్తు మీదనే ఆధారపడడం, అన్నిటికీ ఆధారపడాలి. ఆహారం కానీ, అద్భుతాలకు కానీ, ప్రతి అద్భుతానికి దేవుని మీద ఆధారపడగలిగితే. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కర్మెలు అనుభవం మనకు తెలుసు. కర్మెల్లో ఏం జరిగిందో రాజుతో చెప్పాడు. వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమన్నాడు? నిన్ను నువ్వు చూపెట్టుకో, కనబరుచుకో, ఇంకా దాగి ఉండే టైం అయిపోయింది, నిన్ను నువ్వు బయలుపరుచుకో, గో షో యువర్ సెల్ఫ్ అంటూ అహబ్. రాజు అయినటువంటి ఆహాబుకు నిన్ను నువ్వు చూపెట్టుకో, నేను భూమి మీదకి వర్షం కురిపించబోతున్నాను. ఎందుకు చూపెట్టుకోమన్నాడంటే, ఇంతకాలం ఆయన ఫేస్ చూపించడానికి ఛాన్స్ లేదు, చాటుగా ఉండాలి, రహస్యంగా ఉండాలి, రాజు చేతికి దొరకొద్దు. ఎవరైనా ఎక్కడైనా ప్రవక్తని చూస్తే కూడా దారిలో కనబడ్డా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చే లోపు అక్కడ కనబడ్డాడు ఆయన. యెహోవా ఆత్మ అతన్ని వేరొక చోటుకు తీసుకెళ్ళి మోసుకొని వెళ్ళిపోద్ది అన్నాడు. కాబట్టి ఆయన ఎక్కడుంటాడో ఎవ్వరికి తెలియదు, ఎవ్వరు పట్టుకోలేరు కూడా. దేవుని చేతిలో ఉన్నాడు, దేవుని యొక్క చేతిలో ఉన్నాడు. సో దేవుడు ఆయనను ఎటు పడితే అటు, ఎక్కడికి పడితే అక్కడికి రహస్య స్థలాలకు తీసుకెళ్తున్నాడు. వండర్ఫుల్ మినిస్ట్రీ కదా. దేవుని ఆత్మ ఆయనను కొనిపోవుట, కంటికి కనబడాడు, ఎవ్వరికి కనబడాడు, ప్రత్యేకంగా ఉన్నాడు, లోకానికి దూరంగా ఉన్నాడు, దేవునికి దగ్గరగా ఉన్నాడు, దేవుని చేతిలో ఉన్నాడు, దేవుని మాట ప్రకారం నడుస్తున్నాడు. మనం లోకంతో కలవాలి, ఇటు దేవునితో ఉండాలంటే కుదరని పని అది. దేవుడు ఎప్పుడు కూడా లోకంతో తిరిగే వాళ్ళని, లోకంలోనే కలిసిపోయే వాళ్ళని వాడుకోడు. లోకంలో కాదు, ప్రత్యేకంగా దేవుని కొరకు ప్రత్యేకించబడిన వారిని ప్రజల మధ్య వాడుకుంటాడు. ప్రజల మధ్య ఉంటూ దేవునికి దగ్గరగా ఉండడం. చూసారా, ఇక్కడ ప్రవక్త ఆ కర్మేలు పర్వతం దగ్గర అహాబుతో సవాలు చేసిన తర్వాత బయలు ప్రవక్తలను పిలిపించడం, 1836లో వాటి మధ్య జరిగిన సవాలు మనకు తెలుసు ఏం జరిగిందో. ఛాలెంజెస్ ఉంటాయి కదా. మౌంట్ కర్మేల్ దగ్గర రెస్టోరేషన్ ఆఫ్ ట్రూ వర్డ్ ఆర్ ఈ పబ్లిక్ మినిస్ట్రీలో మొట్టమొదటిసారి అనేక మంది బయలు ప్రవక్తలు, అందరూ కొన్ని వందల మంది బయలు ప్రవక్తలు, 400 + 450, మొత్తం 850 మంది అబద్ధ ప్రవక్తలు. ఆ తర్వాత ఇంకా ప్రజలందరూ, ఇశ్రాయేలీలందరిని అక్కడ సమకూర్చారు. చూడండి ఆ కాంట్రాస్ట్ చూడండి.
ఒకటి సారెపతు విధవరాలు, ఆమె చిన్న కుమారుడు. వీళ్ళ దగ్గర పరిచయం చేశాడు. ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా ఉన్నాడు అనుకుందాం. ఈయన ఎలైజా, ఈమె విడో అండ్ హర్ సన్. వీళ్ళ దగ్గర పరిచర్య. ఇటు నుంచి ఎటు తిప్పాడు చూడండి దేవుడు. మౌంట్ కార్మెల్, కర్మేలు పర్వతము, రెస్టరేషన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫెయిత్. 21-22 వచనాలు. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించుడి అని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయిన పలకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించున్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు, దేవుని వైపు తిరగండి. రెస్టరేషన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫెయిత్. కర్మెల్ దగ్గర జరిగింది ఏంటి? రెస్టరేషన్. ఏలియా పరిచర్యనే రెస్టరేషన్ పరిచర్య. రెస్టరేషన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫెయిత్. మొదటి విశ్వాసం వైపు తిప్పడం, రెస్టరేషన్, పునరుద్ధరించడం. కర్మేలు పర్వతం దగ్గర ఒక పెద్ద ఛాలెంజ్ అయింది, పబ్లిక్ ఛాలెంజ్. బయలు ప్రవక్తలు ఒకవైపు, ఈయన ఒక్కడొక వైపు. ఇటువైపు ఒక్క విధవరాల దగ్గర పరిచయం చేసిన వాడు కొన్ని వేల మంది దగ్గర ఇప్పుడు పరిచయం చేస్తున్నాడు. టైం అయిపోయింది. ప్రైవేట్ మినిస్ట్రీ ఇది, ప్రైవేట్ మినిస్ట్రీ. ఇది పబ్లిక్ మినిస్ట్రీ. ఈ పబ్లిక్ మినిస్ట్రీలో కర్మేలు పర్వతం దగ్గర ఒక పెద్ద ఛాలెంజ్ ఎదుర్కొంటున్నాడు. బయలు ప్రవక్తలు అంటే నిజమైన ప్రవక్త ఒకవైపు, అబద్ధ ప్రవక్తలందరూ ఒకవైపు. వాళ్ళందరి మధ్య ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే ఛాలెంజ్ ఎదుర్కోవాలి. ఇప్పుడు ఆయన ఎవరు దేవుడో ప్రూవ్ చేయాలి. నిజమైన దేవుడు ఎవరో రుజువు చేయాలి. రుజువు చేయాలంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి బలిని, దహన బలిని, వాటన్నిటిని ఆ మధ్యలో ఉంచబడిన ఛాలెంజ్ని మీట్ అవ్వాలి. అవి నెరవేరాలి. సో 36వ వచనంలో చూడండి. అయితే బయలు ప్రవక్తలు ప్రార్థన చేశారు, దహన బలి కాలిపోలేదు, అగ్ని కిందికి దిగలేదు, వాళ్ళ దేవత దేవుడు ఏది కూడా రాలేదు. అప్పుడు ప్రవక్త ఏలియా వారిని బాగా ఎగతాళి చేశాడు. రాకపోతే మరి ఇంకా మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, దారిలో ఉన్నాడేమో, లేదా ఆలోచనలో ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, ఇవన్నీ చెప్పిన తర్వాత 36వ వచనం. అప్పుడు ఏలియా కూడా, ఇప్పుడు నా వంతు, మీది కాలేదు కదా, ఇంకా నేను తెర మీదకి వస్తానని చెప్పి అప్పుడు అస్తమయం నైవేద్యం సమర్పించే సమయమున, దానికి కూడా ఒక టైం ఉంది, 3 గంటలకు. ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియో, నేను నీ సేవకుడనై ఉన్నాననియో, నువ్వు దేవుడవు, నేను నీ సేవకుడను. ఆ ఛాలెంజ్, ఆ వర్డ్స్ చూడండి. ఈ కార్యములని నీ సెలవు చేతనే చేసి నీ ఈ దినమున కనబరచుము. నువ్వు దేవుడివై ఉన్నావని, ఇవన్నీ నువ్వు చెబితేనే నేను చేస్తున్నానని ప్రజలకు తెలియజేయి. నువ్వు ఉన్నావు కనుక అందరూ నీ వైపు తిరగాల్సి ఉన్నది అని దేవునికి ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయం 36 నుండి 46 వరకు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడు 36వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకించు. 37వ వచనం, యెహోవా వైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయదు అని జనులందరూ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. దేవుడే పంపాడు కాబట్టి ఆయన ప్రార్థన 100% అక్కడ వినబడుతుంది. ప్రార్థన వినే దేవుడు అంతే. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున నీళ్లను కూడా ఆరిపోజేసి, అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. అటువంటి అద్భుతాలు ఎన్నో జరిగినాయి ఇశ్రాయేలీయులకు, అన్ని మర్చిపోయారు. మరొకసారి ఇంకొక అద్భుతం చూస్తే కానీ వాళ్ళు తిరిగి రాలేదు. చూడండి, మనకి ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఎన్నో సూచక్రియలు మన జీవితంలో కనబడతాయి. అయినా మళ్ళీ మొదటికే వస్తుంది ఫెయిత్. ఆ ఫెయిత్ అనేది పర్మనెంట్గా, స్టాండర్డ్గా ఉండాలి.
ఒక అద్భుతం చాలు, జీవితకాలానికి సరిపోతుంది. ఇంకొక అద్భుతం వస్తే దేవుని నమ్ముతా, ఇంకొక అద్భుతం వస్తే దేవుని వెంబడిస్తా, ఇంకొక అద్భుతం వస్తే దేవునికి దేవునికి ఇది ఇస్తా, దేవునికి అది ఇస్తా. నో, నీ జీవితమే ఈ దేవునికి. యు గివ్ యువర్ లైఫ్. ప్రజల మధ్య బహిరంగంగా, ఇశ్రాయేలీల మధ్య, అటు అన్ని జనుల మధ్య, బయలు ప్రవక్తల మధ్య నిజ దేవుడని రుజువు చేసిన వాడు ప్రవక్త అయిన ఏలియా. అందుకే ఆయన అగ్ని ప్రవక్త అని పేరు పెట్టబడింది. ఆయన ఆకాశం నుంచి అగ్ని దింపాడు. ఆయన అగ్ని దించినటువంటి ప్రవక్త, ఆకాశం నుండి అగ్ని దించిన వాడు. మరి అగ్ని ప్రవక్త అని అందుకే పేరు ఆయనకు. మనకు 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో అక్కడ కూడా మరి అహాబు కుమారుడు అహజ్యా యొక్క సైనికులను కాల్చి 50 మందిని చంపిన, ఆకాశం నుంచి అగ్ని దించి తగలబెట్టిన సందర్భం కూడా ఉంది. అక్కడ కూడా అగ్ని దించాడు ఆయన. ఫైర్, నోటి మాటకే దేవుని అగ్ని పరలోకం నుంచి వచ్చింది. ఈ రోజుల్లో మరి అణుబాంబులు ఉన్నాయి, లేదా అనేక రాకెట్స్ ఉన్నాయి. అవి అగ్ని దించుతున్నాయి, అగ్నిని పుట్టిస్తున్నాయి. రాకెట్స్ అని ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది. అది యుద్ధం ఎందాక పోద్దో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు అత్యంత భయంకరంగా, ఒక వారం రోజులైతే భయంకరమైన యుద్ధం ఉంటుంది. ఒక 1 వీక్ తర్వాత అక్కడ ఆయుధాలు చాలా వరకు అయిపోతాయి. వారం 10 రోజుల్లో ఆయుధాలు అయిపోతాయి. ఒకవేళ దేవుని కృప ఉంటే అవి తొందరగానే ఈ యుద్ధం ముగించవచ్చు. కానీ ముగించే పరిస్థితి లేదు. ఎందుకంటే పగ, ద్వేషంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు ప్రజలు. సో ప్రవక్త ఆకాశం నుంచి అగ్ని దించుట, ఆయన ప్రవక్త కాబట్టి ఆయన దేవుడు ఆయన మాట విన్నాడు. దేవుడే అది చేపిస్తున్నాడు కాబట్టి ప్రజల మధ్య నిజమైన దేవుడు ఎవరు, సత్యమైన దేవుడు ఎవరు అనేది రుజువు చేయబడింది ప్రవక్త ఏలియా ద్వారా. యావే ఇస్ ద ట్రూ గాడ్, యెహోవాయే నిజమైన దేవుడు అని ప్రజలు కేకలేశారు. ఆ విధంగా మరి దేవుడు ఆ బయలు ప్రవక్తలను, ప్రవక్తని ఏలియా ద్వారా చంపేసి నిజమైన దేవుడు, నిజమైన ఆరాధన, నిజమైన ప్రవక్తలు మాత్రమే ఉండేటట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు విశ్వాసాన్ని. ప్రజల మధ్య విశ్వాసాన్ని రుజువు చేశాడు, నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తన వాక్యమును నెరవేరుస్తాడు. అక్కడ 12 రాళ్ళు చూడండి, ఆ పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళీ బాగు చేశాడు. రెస్టరేషన్ ఆఫ్ ద ఒరిజినల్ ఫెయిత్, బాగు చేయడం అంటే. అలాగే 12 రాళ్ళు ఉన్నాయి, అది ఇశ్రాయేలుల ఐక్యతను సూచిస్తున్నాయి. అలాగే ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం అంటే గాడ్ విండికేటింగ్ హిస్ వర్డ్, గాడ్ ఈస్ ప్రూవింగ్ హిస్ వర్డ్. దేవుడు తన వాక్కును రుజువు చేయడం అనేది మనం చూస్తున్నాం. అంత్యకాల వర్తమానంలో కూడా ఈరోజు అపోస్తలుల బోధ వైపు మనం తిప్పబడ్డ అపోస్తలిక్ ఫౌండేషన్, రెస్టరేషన్ ఆఫ్ ఫెయిత్. అంత్యకాల సంఘ శాఖలన్నింటిలో కూడా అపోస్తల బోధ లేదు, అపోస్తలుల బాప్తిస్మం లేదు, అపోస్తలు నమ్మిన క్రమము ఈరోజు సంఘాల్లో లేదు. వాళ్ళు మానవ కల్పిత స్థితి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళందరూ ఇలాంటి ఎస్టాబ్లిష్మెంటే ఈరోజు సంఘాల్లో జరిగింది. ఒకవైపు అబద్ధ ప్రవక్తలు, ఇంకొక వైపు నిజ ప్రవక్త. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ప్రవక్త అయినటువంటి ఏలియా ఈ ఛాలెంజ్ను, ఈ కాంపిటీషన్ను ఎదుర్కొన్న తర్వాత, రుజువు చేసిన తర్వాత యెజబేలు సవాలు చేయడం చూస్తాం. యెజబేలు ఎప్పుడైతే సవాలు చేసిందో, యెజబేలు ప్రవక్తలను చంపిన కోపాన్ని బట్టి, ఎందుకంటే తన ప్రవక్తలు, తన దేవతల ప్రవక్తలు కాబట్టి వారిని చంపితే ఊరుకుంటుందా? వెంటనే యెజబేలు సవాలు చేసింది. యెజబేలు సవాలు ప్రకారం ప్రవక్త భయపడిపోయాడు. అప్పటిదాకా ఏం భయపడలేదు. వాళ్ళని చంపిన తర్వాత చూడండి, ఫెయిత్ అనేది ఒక స్టేజ్లో ఇక్కడ నుంచి ఇందాక వెళ్ళిపోయింది ఫెయిత్. ఇక్కడికి వెళ్ళినప్పుడు 100% ఫెయిత్ ఉంది. కర్మేలు దగ్గర, ఇది కర్మేలు ఫెయిత్. అది ఎట్ కర్మేలు పర్వతం దగ్గర ఉన్నటువంటి ఆ రోషమ పట్టుదల నెక్స్ట్ అది ఎందాక వచ్చిందంటే ఇక్కడ దాకా వచ్చింది.
ఇక్కడ దిగింది, అది గ్రాఫ్ దిగి వచ్చేసింది. ఇక్కడ జూనిపర్ ట్రీ, కర్మేలు అనుభవం నుండి మెల్లగా టప్పున బదరీ వృక్షపు కిందికి దిగి వచ్చింది. అంటే ఇక్కడికి దాదాపుగా జీరోకి వచ్చినట్టేగా. ఒక వ్యక్తి జీవితంలో హైయెస్ట్ ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు, ఆ ఉన్నతమైన స్థితికి వెళ్ళిన వాళ్ళు సడన్ గా జీరోకి వచ్చే ప్రమాదం ఉన్నది అని ఇక్కడ రుజువు చేస్తున్నాడు. హైయెస్ట్ ఉన్న వాళ్ళు జీరోకి వస్తారు. లాస్ట్కు ఏం దేవుడు, ఏం కథ, ఇదంతా మన కొద్ది జీవితం వద్దు, ఇక దేవుడి మీద నమ్మకం ఉంటుంది కానీ ఇదంతా ఏదొద్దు నాకు, ఇక నా అంతటి నేను సర్దుకోవాలి, నేను వెళ్ళిపోతా ప్రభువా, నేను చనిపోవాలి ఉంది, నువ్వు నన్ను తీసుకో, నా సేవ చాలు, ఇంకా నేను నా పితరుల కంటే గొప్పవాడినా. ఎన్ని భాషలు నేర్పాడో దేవునికి, చాలా మాటలు చెప్పాడు. బదరీ వృక్షం 18వ అధ్యాయంలో 19వ అధ్యాయం బదరీ వృక్షం కిందికి తీసుకెళ్ళాడు. 7వ వచనం చూడండి. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. ప్రవక్త జీవితంలో కర్మేలు అనేది రెస్టరేషన్ ఆఫ్ ద ట్రూ వర్షిప్. దీనికంటే ముందు ఒక 2 పదాలు మనం రాయాలి. ఒకటేమో లైఫ్, రెండోది విడో, అంటే మినిస్ట్రేట్ విడో దగ్గర. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్, ద మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి సంబంధించిన పరిచర్య అక్కడ జరిగింది. మూడోది కర్మేల్, మౌంట్ కార్మెల్. దీనికి రెస్టరేషన్ ఆఫ్ ద ట్రూ వర్షిప్. ఆర్ ఫెయిత్. చూడండి, రెస్టరేషన్ ఆఫ్ ఒరిజినల్ ఫెయిత్, మొదటి విశ్వాసానికి, దేవుని యొక్క నిజమైన స్థానానికి మళ్ళీ వాళ్ళని రెస్టోర్ చేయడం, వాళ్ళ హృదయాలు మార్చడం అనేది కర్మేల్ దగ్గర జరిగినటువంటిది. అటు తర్వాత ప్రవక్త అక్కడి నుంచి బయలుదేరి 40 రోజులు ప్రయాణం, అంటే పారిపోతున్నాడు, యెజబెలు మాటలకు పారిపోయి అటు నుంచి దూర ప్రాంతానికి వెళ్ళాడు, ఆ యొక్క అరణ్యమునికి వెళ్ళాడు. అటు నుంచి ఎక్కడికి వెళ్ళాడు? 19వ అధ్యాయం. ఏలియా చేసినదంతా అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపిన సంగతి అహాబు యెజబెలునకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్ల చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయను గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకై పోయి. చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయి. హైయెస్ట్ ఫెయిత్ ఉన్నప్పుడు ఎవ్వరి మాట వినబుద్ధి కాదు. ఆ ఫెయిత్ జీరో చల్లబడింది కదా, కొండ నుంచి దిగిన తర్వాత తగ్గిపోయింది. అనాయింటింగ్ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, అనాయింటింగ్ తొలిగిపోయిన తర్వాత ఎట్లున్నాడు. అనాయింటింగ్ ఎప్పుడైతే ఆయనను విడిచిపోయిందో ఆ టైం, ఆ రోషము, ఛాలెంజ్, ఆ టెస్ట్ టైంలో బాగున్నాడు. కష్టకాలంలో బాగానే ఉంటాం మనం. చూడండి, ఒక దినం ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై యెజబెలు ప్రవక్తలను చంపినవాడు ఇప్పుడు తానే చనిపోవాలని చూస్తున్నాడు. దేవుని కొరకు అద్భుతం చేసి సవాలు చేసి దేవుని కొరకు ఒక సాక్ష్యం నిలబెట్టిన వాడు ఒక సందర్భం వచ్చినప్పుడు తానే బలహీనమైపోతున్నాడు. అంటే హైయెస్ట్ లోయెస్ట్ అప్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. మన జీవితంలో కూడా ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. మనుషులు ఉన్నాం కదా, తప్పకుండా ఉంటాయి. అట్లని దేవుడు వాళ్ళని ఏం వదిలిపెట్టలేదు. చూడండి, అతడు బదరీ వృక్షం కింద పడుండి నిద్రించుచుండగా దేవదూతను పంపించి లే అని లేపి తట్టి లేపి నిద్రల నుంచి అతనికి కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డి కనబడి
ఈసారి కాకుల ద్వారా కాకుండా దేవదూత ద్వారా, ఏంజలిక్ మినిస్ట్రీ. చూడండి ఇక్కడ ఏంజలిక్ మినిస్ట్రీ, ఏంజల్, ఫుడ్ అండ్ వాటర్. కాకులు కాదు ఇప్పుడు ఈసారి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ధైర్యపరచాలంటే కాకులు ధైర్యం ఇవ్వవు. కాకులు ధైర్యపరిచే ఛాన్స్ లేదు. ఎందుకు, ఆ రొట్టె ఇచ్చాడు పడేసి వెళ్ళిపోతాయి అంతే, దాని వాటికి ఏం చేయదు. కానీ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు సపోర్ట్ కావాలి, ధైర్యం కావాలి, సూపర్ న్యాచురల్ పవర్ కావాలి. దేవుడు ధైర్యపరిచే సమయాలు మనకు అవసరం. దేవుడు మనల్ని ఎట్లా ధైర్యపరుస్తాడు, ఎప్పుడు ధైర్యపరుస్తాడు మనకు తెలియదు. కొన్నిసార్లు వాక్యం ద్వారా, ప్రార్థనలో మనతో, స్వరంతో ద్వారా, ఇతరుల సాక్ష్యాల ద్వారా, ఏదో ఒక రకంగా ఒక అద్భుతం చేయడం ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. మనం బలహీనమైనప్పుడు మనకు బలం కావాలి. బలహీనులను ఇంకా బలహీనం చేయకూడదు, వాళ్ళని బలపరచాలి. వాళ్ళు నిరాశకు వచ్చినప్పుడు నిరాశ నుండి వాళ్ళని బయటికి తీసుకురావడానికి దూత ఎంత ప్రయత్నం చేశాడో చూడండి. అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము, ఫ్రెష్ రొట్టెలు, కాకులన చల్లగైన రొట్టెలు తెచ్చిచ్చాయి. కానీ ఇప్పుడు దూత ఒక కాల్చబడిన అప్పము, నీళ్ళ బుడ్డి కనబడెను. కాల్చబడిన అప్పము, నీళ్ళ బుడ్డి కనబడెను. కనుక అతడు భోజనం చేసి తిరిగి మళ్ళా పడుకున్నాడు. అంతే. నిరాశ అంటే ఇట్లుంటుంది. ఒకసారి నిరాశ వచ్చిందంటే, డౌన్ అయినామంటే ఇంకా మళ్ళీ పైకి లేవాలంటే చాలా టైం పడుతుంది. అందుకే డౌన్ కావద్దు, ఉన్నంతలో స్థిరంగా ఉండాలి విశ్వాసంలో. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నది, సిద్ధమై లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి, ఆ భోజనం బలము చేత 40 రాత్రి మగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమును పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి, పర్వతం దగ్గరికి వచ్చావు. హోరే పర్వతం 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేశాడు. అక్కడ 2 సార్లు తిన్న భోజనం, సూపర్ న్యాచురల్ మినిస్ట్రీ, సూపర్ న్యాచురల్ ఫుడ్ అది కదా. సృష్టిలో అతీతమైన భోజనం, అది ప్రత్యేకమైన భోజనం, దూత ద్వారా ఇవ్వబడిన ఆహారం. అందుకే 40 రాత్రులు 40 పగళ్ళు కూడా ఆయన ఆకలి దాహం లేకుండా తిరిగాడు, ప్రయాణం చేశాడు, పరిగెత్తాడు. పర్వతం అక్కడి నుంచి వచ్చిన తర్వాత ద స్టిల్ స్మాల్ వాయిస్, మెల్లని మధురమైన స్వరము, ద ప్రాఫిట్ అండ్ రెవల్యూషన్. అంతకుముందు ఏం చేశాడు? రెస్టోరేషన్, పునరుద్ధరించాడు, విశ్వాసం వైపు ప్రజలను రెస్టోర్ చేశాడు. ద మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ అంతకుముందు జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 4వదిగా ద స్టిల్ స్మాల్ వాయిస్, ద ప్రాఫిట్ అండ్ రెవల్యూషన్. ఆయనకు బయలుపాటు కావాలి ఇప్పుడు. గాడ్ వాంటెడ్ టు రివీల్ హిమ్సెల్ఫ్. అయితే ఇప్పటి వరకు అంతా అల్లరి అల్లరి అల్లరి, పెద్ద భయంకరమైన శబ్దాల మధ్య, కేకల మధ్య ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ కర్మేల్ పర్వతం దగ్గర అంతవరకు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, రెవల్యూషన్ కమ్స్ క్వైట్లీ త్రూ ద వర్డ్. మరి ఇక్కడ స్టిల్ స్మాల్ వాయిస్, పర్వతం దగ్గరికి వచ్చేసాడు, గుహలో ఉండిపోయాడు. దేవుడు ఆయనను మరి బయలుపరచుకోవడానికి రకరకాల ప్రయత్నం చేశాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. పదమూడవ ఏలియా దాన్ని విని, 12వ చూడండి, ఆ భూకంపము తర్వాత ఇవన్నీ వచ్చాయి కదా, ఒక్కొక్కటి వరుసగా భూకంపము, మెరుపులు. చూడండి, ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టాను, కానీ మెరుపులో యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరం వినబడి. 12వ 19, 12. పన్నెండులో ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టింది, దేవుడు ప్రత్యక్షం కాలేదు. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరం వినబడింది. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట వచ్చి నిలబడ్డాడు.
అంటే నిరాశ నిస్పృహ మనిషిని ఎంత స్థితికి తీసుకెళ్తుందో చూడండి. బలహీనం అయితే చాలా డేంజర్. విశ్వాసంలో జారిపోవడం వల్ల మళ్ళీ దాన్ని పుంజుకొని మొదటి స్థితికి రావాలంటే చాలా కష్టం. అందుకే ఆ స్టేజ్కి తక్కువకు వెళ్ళనే వద్దు. కమ్ బ్యాక్, విశ్వాసంలోనికే రండి. ఏలియా ఇచ్చట ఏమి చేయుచున్నావు అనే ఒక స్వరం వినబడింది. ఎస్, ద స్టిల్ స్మాల్ వాయిస్. మెల్లని మధురమైన ఒక స్వరం, మెల్లని మధురమైన ఒక స్వరం ఆయనకు వినపడింది. నిజానికి ప్రవక్త అయిన ఏలియా పరిచర్యనే రెస్టోరేషన్ మినిస్ట్రీ. పునరుద్ధరణ పరిచర్య. పునరుద్ధరించేవాడు ఆయననే పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రవక్త అయినా మానవుడే అని మనకి ఇక్కడ రుజువు అవుతుంది. సామాన్య మనిషిలాగానే అయిపోతారు ప్రవక్తలైనా సరే. 11-12 వచనాల్లో చూస్తాం. ఒకసారి పెద్ద గాలి వచ్చింది, ఆ తర్వాత ఎర్త్క్వేక్ వచ్చింది, ఆ తర్వాత అగ్ని భయంకరమైన ఫైర్ వచ్చింది. అయినా ఆయన దాంట్లో గుహలో నుంచి బయటికి రాలేదు. తర్వాత వచ్చింది ఒక స్మెల్లని మధురమైన స్వరం. ఏమి వాయిస్తుంది చూడండి. భూకంపం అయిన తర్వాత మెరుపుట్టిన కానీ మెరుపునందు యెహోవా ప్రత్యక్షం కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలుగా మాట్లాడే ఒక స్వరం వినబడేను. ఆ స్వరం విని అంటే ఆయన గందరగోళం చేసి చూసి ఇక విసిగిపోయాడు అనమాట. ఇప్పుడు ఆయనకు రెస్ట్ కావాలి, పీస్ కావాలి, నెమ్మది కావాలి. ఒకవేళ మరి దేవుడు మాట్లాడితే మెల్లని మధురమైన స్వరం వినపడితే చాలు లేచొచ్చాడు. ఎస్, దట్ ఈస్ ద ప్రాఫిట్ అండ్ రెవల్యూషన్. దేవుడు ఆయనకు బయలుపరుచుకునే విషయాలు, కొన్ని విషయాలు బయలుపరచబోతున్నాడు. దేవుడు ఆయనకు చెప్పబోయే విషయాలు, దేవుడు తన వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడుతున్నాడు. ప్రాఫిట్ రిసీవ్స్ డైరెక్ట్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. లోకం నుంచి కాదు, నిజంగా ప్రవక్తను దేవుడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. చూడండి, ఆ కర్మేలు పర్వతం దగ్గర అన్ని వేల మంది ఇశ్రాయేలీయులందరూ, వేల ప్రవక్తలు వాళ్ళందరూ ఉన్నారు. కానీ వాళ్ళను విడిచి దూరంగా వెళ్ళిపోతే గాని దేవుని యొక్క ప్రత్యక్షత రాలేదు. సంఘశాఖల నుంచి వేరైపోతే గాని మనకు ఒక నిజమైన ప్రవచనం నిజమైన ప్రత్యక్షత అనేది మనకు రాలే. అంటే ప్రత్యక్షత రావాలంటే నువ్వు సంఘశాఖల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, మానవ కల్పితంలో నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. సంఘశాఖలతో నువ్వు కలిసి ఉంటే నీకు ప్రత్యక్షత రాదు. ఎందుకంటే a true believer receives true revelation from God. A true prophet receives revelation from God. A true prophet receives direct revelation. ఆమోసు 3:7 ప్రకారం true prophet receives direct revelation from God. ఒక నిజ ప్రవక్త దేవుని యొద్ద నుండి డైరెక్ట్ ప్రత్యక్షత పొందుకుంటాడు. మనం దీన్ని 2 భాగాలుగా చేసి ధ్యానించవలసి వస్తుంది. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక నిజ ప్రవక్త దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. ఆమోసు 3:7లో నిజమైన ప్రవక్త దగ్గరికి వాక్యం వస్తుంది అన్నాడు. ఆమోసు 3:7 రెవల్యూషన్ కమ్స్ ఆర్ ద వర్డ్ కమ్స్ టు ద ప్రాఫిట్. కింద రాస్తే కనబడట్లేదు. వర్డ్ కమ్స్ టు ద ప్రాఫిట్. రెవల్యూషన్ comes to the prophet. చూడండి, ప్రవక్త దగ్గరికి వస్తుంది వార్తం, ఇది ప్రత్యక్షత. నాతో ఒక సహోదరుడు అన్నాడు, నేను ప్రార్థన చేస్తే నాకు కూడా వస్తుంది అన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు వస్తుండొచ్చు, కానీ రెవల్యూషన్ కాదు, అది స్టిమ్యులేషన్ వస్తుండొచ్చు, కొంచెం ఉజ్జీవం వస్తుండొచ్చు. కానీ వాక్యం ప్రవక్త దగ్గరికే వస్తుందని బైబిల్ చెబుతుంది.
నేను ప్రార్థన చేస్తే కూడా నాకు రెవల్యూషన్ వస్తుందంటే నిన్ను హెచ్చించుకుంటున్నావు అని అర్థం. నీకు రాదు అది. నువ్వు ఎన్నిసార్లు చదివిన బైబిల్ అంతే అర్థమైంది, కానీ వేరుగా అర్థం కాదు. ప్రత్యక్షత, లోతైన బయలుపాటు అనేది రాదు. అది ప్రవక్త ద్వారా రావలసి ఉన్నప్పుడు నీ ద్వారా ఎందుకు వస్తుంది చెప్పండి? నిన్ను నువ్వు హెచ్చించుకున్నందువల్ల శిక్షించబడతావే తప్ప నీకు రెవల్యూషన్ వచ్చేది కూడా రాదు. అసలు ఇవ్వడు దేవుడు. ఓపెనింగ్ ఆఫ్ ద మిస్టరీస్, జరగవలసిన కార్యాలు కొన్ని దేవుడు ఆయనకు బయలుపరచబోతున్నాడు. కంప్లీట్ రెవల్యూషన్ కమ్స్ టు ద ప్రాఫిట్. దేవునికి స్తోత్రం. సో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు ఏమున్నాయంటే అక్కడ 15వ వచనం, 19-15. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. ఒకటి సిరియా మీద దమస్కు పోయి సిరియా దేశం మీద హజాయేలుకు పట్టాభిషేకం చేయుము. రెండవది, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయుము. మూడవది, ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకు నోటితో గాని ముద్దు పెట్టుకొనక ఉండు 7,000 మంది నాకు ఇంకా మిగిలి ఉందరు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిన. అతడు తన ముందరున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. 12 అరకలు. వ్యవసాయం అంటే చాలా పెద్ద వ్యవసాయం. ఏలియా అతన్ని చేరబోయి అతని దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదని చెప్పి అతన్ని, అంటే ప్రవక్తను ఎన్నుకోవడం. చేంజ్ ఆఫ్ మినిస్ట్రీ. ప్రవక్త ఏమన్నాడు? ప్రవక్త అయిన ఏలియా, అయ్యా నా పరిచర్య చాలు, నేను నా పితరుల కంటే గొప్పవాడిని కాదు, ఇంకా నేను నా పరిచర్య వద్దు, నేను సేవ చేయను, నేను చనిపోతా. దేవుడు దాన్ని కూడా గౌరవించాడు. చూడండి, దాన్ని కూడా గౌరవించి సరే పోతే కానీ పోయే ముందు నీకు ఇవి చెప్తున్నాను, 2-3 పనులు చేసిపోమన్నాడు ఆయన. ఒకటి, 2 రాజులను ప్రతిష్ఠించాలి, అభిషేకించాలా. ఒక ప్రవక్తను అభిషేకించాలి. ఎందుకంటే ఒకడు చంపిన వారిని ఇంకొకటి చంపుతాడు, వాళ్ళు చంపిన వాడిని చివరికి ఎలీషా చంపేస్తాడని చెప్పాడు. కాబట్టి ఆ ఒక పర్పస్ ఉన్నది అక్కడ కూడా ఒక అభిషేకం అవసరం. చూడండి, అందుకు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను వధించి వాటి మాంసం గొర్రె నొగుల చేత వంట చేసి జనులకు వడ్డించిన. వారు భోజనం చేసిన తర్వాత అతను లేచి ఏలియాను వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయించున్నాడు. అప్పటికి కూడా ఎలీషాను దేవుడు, అంటే చేంజ్ ఆఫ్ మినిస్ట్రీ, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మ్యాంటిల్, దుప్పటి మార్చుతున్నాడు. చేంజ్ ఆఫ్ మినిస్ట్రీ. ఆ రోజు యెహోషువ తర్వాత మోషే తర్వాత యెహోషువ తెర మీదకి వచ్చాడు. అట్లే ఈరోజు ప్రవక్త యొక్క స్థానంలో మరి ఇంకొక ప్రవక్తను ఏలియా పరిచర్యను, ఎలీజా అండ్ ఎలీషా. ఇక్కడ ఐదవది, ఎలీజా అండ్ ఎలీషా, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ద మ్యాంటిల్. దీని దుప్పటి మార్చడం. ఏంటి దుప్పటి మార్చడం అంటే? చేంజ్ ఆఫ్ మినిస్ట్రీ. పరిచర్య మారిపోతుంది. దేవుడు ఏలియా పరిచర్యను ఎలీషాకు ఇవ్వబోతున్నాడు. చూడండి, ఏలియా నుండి ఎలీషాకు పరిచర్య మారబోతుంది.
11 నుండి 21 వరకు చూస్తే, మరి ఇక్కడ ఎలీషాను ప్రవక్తగా దేవుడు ఎన్నుకునే ముందు ఏలియాను ఆయన అంగీకారం ప్రకారమే ఆయన పరిచర్య ముగిస్తున్నాడు. వద్దంటే నేను పరిచర్య చేయను అంటే దేవుడు ఏం చేయించుకోడు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని నీకు పరిచర్య ఇస్తే మళ్ళీ మాత్రం దాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే దేవుడిచ్చిన దాన్ని దేన్ని వదులుకోవద్దు. దేవుడిచ్చిన పనిని ఎంతో గౌరవంగా ఘనంగా ఎంచి దాన్ని కనపరచండి. ఒకవేళ డీకన్స్ పరిచర్య అయితే డీకన్స్, హెల్పర్స్ పరిచర్య అయితే హెల్పర్స్. చూడండి, 5 ఫోల్డ్ మినిస్ట్రీలో ఏ పరిచర్య అయినా ఉన్నాయి, అవి కూడా కొత్త నిబంధనలో. మరి ఆ రోజు ప్రవక్త ఏలియా నుండి ఎలీషాకు మారింది చూడండి. సో దిస్ ఈజ్ ఆల్ వండర్ఫుల్ మినిస్ట్రీ. దేవుడు ఆ దుప్పటి మారుస్తున్నాడు. గాడ్ ఈజ్ చేంజింగ్ ద మ్యాంటిల్. చూడండి, ఏలియా వచ్చి ఇక్కడ ఈయన వచ్చిన దుప్పటి తగిలిచ్చాడు అంతే. ఆ దుప్పట్లో ఏముందో ఏమో, ఆ దుప్పటి తగలగానే ఈయన మనసు మారిపోయింది. ఎస్, దేవుని యొక్క ఆత్మ ఆయనను టచ్ చేయగానే ఆయన మనసు మారిపోయింది. వ్యవసాయం వద్దు, నాకు ఏదొద్దు, నాకు దేవుడు కావాలి. ఈ 12 రకాల వ్యవసాయం వద్దు, ఒకవేళ ఇవి ఉంటే మళ్ళీ నేను రిటర్న్ వస్తానేమని చెప్పి ఆ ఎద్దులను వధించి కర్రలు ఆ నాగళ్ళనన్నిటినీ ఆ పొయ్యిలో పెట్టి ఆ 12 అరక్కలు 12 జతల ఎడ్ల భోజనం వాటిని వధించి వారికి భోజనాలు పెట్టి ప్రజలందరికీ బాయ్ చెప్పాడు. ఇక వ్యవసాయానికి బాయ్, వ్యాపారానికి బాయ్, మినిస్ట్రీలకు వస్తున్నాడు. అంటే వాటికి అన్నిటికీ గొప్పదనం అంటే ఇది, వాటి అన్నిటికంటే గొప్పది కాబట్టి. లోకం దృష్టిలో తక్కువ కావచ్చు, కానీ దేవుని దృష్టిలో పవర్ఫుల్, సూపర్ న్యాచురల్ మినిస్ట్రీ, అత్యంత శక్తివంతమైన పరిచర్య అంటేనే అటువంటిది. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అనాయింటింగ్, అభిషేకం మారుతుంది చూడండి. అంటే ఈయన మీదకి వచ్చేస్తుంది. ప్రవక్త అయినట్టు ఎలీషా ఏలియాను వెంబడించి ఎంత దూరం వెళ్ళినా అంత దూరం వెంబడిస్తున్నాడు మనకు తెలుసు. ఆయన ఎంత దూరం వెళ్తే అంత దూరం నేను వచ్చేస్తా, ఇంకా నేను ఇక్కడ ఉండను, నీతోనే వస్తాను అని చెప్పడం మనకు 2 రాజుల గ్రంథంలో కనబడుతుంది. 2 కింగ్స్, రాజుల 2వ గ్రంథంలో ప్రవక్త అయిన ఎలీషా 2వ అధ్యాయంలో వెంబడించడం గమనిస్తాం. మరి ఇక్కడ ఆయన దుప్పటి ఈయన మీద పడాలని చివరి దాకా వెంబడించాడు. దుప్పటి పరిశుద్ధాత్మకు సూచన, అనాయింటింగ్. చూడండి, ఎలీషా ఏలియా దుప్పటి పొందుకున్న తర్వాత ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు చేశాడు. కానీ ఏలియా లాగా అగ్ని ప్రవక్తగా మాత్రము అగ్నిలో వెళ్ళిపోయిన ప్రవక్త అయితే కాదు. మినిస్ట్రీ మారింది చూడండి. ప్రతి మినిస్ట్రీ 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా, 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా. దానికంటే ముందు ద ర్యాప్చర్ ఆఫ్ ఎలైజా. ఎలీషా ఏలియాను వెంబడించి 10 సంవత్సరాలు వెంబడించాడు. ఎన్ని సంవత్సరాలు? 10 years. 10 సంవత్సరాలు వెంబడించి చేతులకు నీళ్ళు అందించి చేతులు కడిగి ప్రవక్తకు పరిచర్య చేసి ఆ పరిచర్య తాను పొందుకొని శక్తి పొందేంత వరకు ఆయనతో ఉన్నాడు. ప్రవక్త వెళ్ళిపోయి ఎలీషా కింద ఉన్నప్పుడు దిగి, అంటే ఆయన దుప్పటి ఆయన మీద పడ్డ తర్వాత ఆయన కూడా ప్రవక్తగా మారిపోయాడు. ఆ పరిచర్య అంతా ఈయన మీద పడింది. ఇశ్రాయేలీయులకు ప్రవక్త కావాలి, ఎప్పటికీ ఒక సేవకుడు కావాలి, ఒక సంఘానికి ఒక సేవకుడు కావాలి, ఒక సమాజానికి, ఒక దేశానికి ఒక ప్రవక్త కావాలి, లేదా ప్రపంచానికి ఒక ప్రవక్త కావాలి. ఈరోజు మనకు అంత్యకాల వర్తమానం ఏలియా ప్రవక్త. మరి 5 రకాల పరిచర్యలో మనం గమనిస్తాం. 2 విషయాలు ఉన్నాయి, ఇవి మనం తర్వాత సెకండ్ కింగ్స్ 2nd చాప్టర్లో 1 నుండి 12 వచనాల వరకు మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడ ఎత్తబడకు సంబంధించింది. ప్రవక్త అయిన ఏలియా ఎత్తబడుతున్న సందర్భం అది.
మన పోయిన వారం మనం హానోకు మరణం లేకుండా ఎత్తబడ్డాడు. ఇక్కడ కూడా ప్రవక్త అయిన ఏలియా మరణం లేకుండా ఎత్తబడబోతున్నాడు. ద మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా. ఇది నెక్స్ట్ 7వది. సారీ 5-fold మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా. ఏలియా యొక్క 5 రకాల పరిచర్య గురించి మనము నెక్స్ట్ వీక్లో చూద్దాం. ర్యాప్చర్ అండ్ ఇవి 2 అంశాలు. ఇవి చాలా ప్రాముఖ్యమైన, చాలా సమయం తీసుకుంటాయి. ప్రవక్త అయిన ఏలియా ఎత్తబడుట ఆ సందర్భం కానీ, అది వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన మరణం లేకుండా కొనిపోబడుతున్నటువంటి ఏలియా అగ్ని రథం వచ్చి, అగ్ని గుర్రాలు వచ్చి ఆయనను తీసుకొని పోవడం ఒక అద్భుతం. సో దీనికి సంబంధించిన డేటా మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. అలాగే 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్య. ఏలియా ఆత్మ కొనసాగింపు పరిచర్య. ఆయన మనిషి లేకపోయినా ఆయన ఆత్మ మాత్రమే. బైబిల్లో ఇంకెవ్వరి ఆత్మను కూడా దేవుడు కొనసాగించలేదు. ఒక ఏలియా ఆత్మనే 5 సార్లు 5 రకాల పరిచర్యను ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు 4వది నడుస్తుంది, మనకు తెలుసు. 5వది శ్రమ కాలంలో ఉండబోతుంది. సో 5-fold మినిస్ట్రీ, ఈ 2 సబ్జెక్ట్స్ నెక్స్ట్ వీక్ చూద్దాం. మనం వీటి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిజంగా ప్రవక్త అయినటువంటి ఏలియా ఆ పరిచర్య దేవుని యొక్క చిత్త ప్రకారం, ఫెయిత్, మినిస్ట్రీ ఆఫ్ ఫెయిత్, కాంప్రమైజ్ కానటువంటి పరిచర్య. రాజులతోనైనా సామాన్యులతోనైనా సమానంగా చూడగలిగి వారిని ఎవరినైనా సరే దేవుని మాట ప్రకారం నడిపించే ప్రవక్త ఆయన. అంతేకాదు ఆయన అగ్ని ప్రవక్త, ఫైర్, ఆకాశం నుంచి అగ్ని దిగి రావడం, అగ్ని ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా. అద్భుతాలకు కొదవలేదు, ఇంకా చాలా అద్భుతాలు చేశాడు. అవన్నీ కూడా మనం ధ్యానించడానికి సమయం సరిపోదు. అయితే మరి టాపికల్ స్టడీలో ప్రవక్త అయిన ఏలియా రెస్టరేషన్ మినిస్ట్రీ, పడిపోయిందాన్ని, తప్పిపోయిందాన్ని మళ్ళీ పునరుద్ధరించడం. ఈరోజు మన పరిచర్య కూడా, మన ప్రవక్త యొక్క పరిచర్య, మనం అంటే సంఘాలన్నీ కూడా సత్యం నుండి తొలగిపోవటం వలన సర్వసత్యంలోనికి, చూసారా, సర్వసత్యంలోనికి నడిపించడానికి, అపోస్తల కాలం నాటి బోధను మళ్ళీ తిరిగి అంత్యకాలంలో తీసుకొని రావడానికి ఏలియా పరిచర్య ఇప్పుడు కొనసాగుతుంది. ఇందులో ఈ 5-fold మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా, ఏలియా యొక్క 5 రకాల పరిచర్య గురించి నెక్స్ట్ వీక్ చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఒక ప్రవక్త ప్రజలను దేవుని వైపు తిప్పుతాడు. ఎప్పుడైనా ఎనీ ప్రాఫిట్ నిజమైన వాక్యం వైపు తిప్పడం ప్రవక్త యొక్క పని, నిజమైన ప్రజల వైపు తిప్పడం. ద ట్రూ ప్రాఫిట్ విల్ ఆల్వేస్ టర్న్ పీపుల్ టు ద ట్రూత్. సత్యం వైపు మళ్ళిస్తాడు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందన్నాడు. సరే, ఇశ్రాయేలీయులు సత్యం నుండి తొలిపోయినప్పుడు దేవుని యొక్క గొప్ప శక్తి చేత వాళ్ళని మళ్ళీ దేవుడు తన వైపు తిప్పుకోవాల్సి వచ్చింది. ఈరోజు కూడా దేవుడు అద్భుతాలు, సత్యక్రియల ద్వారా, మన ప్రవక్త ద్వారా సత్యాన్ని రుజువు చేస్తూ అపొస్తలుల కాలం నాటి బోధకు మళ్ళీ మనల్ని తీసుకొచ్చాడు. ఈ సంఘకాలాల్లో సత్యం అనేది లేకుండా పోయింది. మానవ కల్పిత సిద్ధాంతాలే ఉన్నాయి కానీ సత్యము లేదు. ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. కాబట్టి ఏలియా యొక్క పరిచర్య, ఈ రెస్టరేషన్ మినిస్ట్రీ ఆఫ్ రెస్టరేషన్, మలాకి గ్రంథంలో అవన్నీ రాయబడింది కనుక మనం దాని గురించి నెక్స్ట్ చూద్దాం. 5-fold మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలైజా అండ్ ద ర్యాప్చర్. 3 విషయాలు కదా, లైఫ్, మినిస్ట్రీ అండ్ ర్యాప్చర్. ఈ 3 గురించి మనం రెండింటిని ధ్యానించాం. ర్యాప్చర్ అండ్ నెక్స్ట్ కూడా ఇంకొకటి ఉంది. అదే ఆ ర్యాప్చర్ అయిన తర్వాత కూడా ఏలియా ఆత్మ పరిచర్య కొనసాగడం అనేది చాలా అద్భుతం. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీక్ మనం ధ్యానించబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూడండి, ఈరోజు ఏలియా ఆత్మ పరిచర్య భూమి మీద కొనసాగుతుందంటే కంటిన్యూషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఎలైజాస్ మినిస్ట్రీ. దేవుడు అలా నిర్ణయించాడు. ఆ నిర్ణయం ప్రకారం మనం దాని కిందే ఉండాలి, దాని ప్రకారమే మనం నడవాల్సి ఉంది. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ అంత్యకాల వర్తమాన పరిచర్య చాలా లోతైన విషయాలను మనకు బయలుపరుస్తుంది. అవి నెక్స్ట్ వీక్ మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచుదాం.
పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. మీరు మాతో మాట్లాడిన విధానంకై స్తోత్రము. ప్రవక్తని ఏలియా యొక్క పరిచర్య మరి ఏ విధంగా కొనసాగిందో ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇంకా ఇన్కంప్లీటెడ్గా ఉన్నటువంటి విషయాలు నెక్స్ట్ వీక్ ధ్యానించడానికి సహాయం చేయండి. సంఘమంతటి దీవించండి. ఏలియా పరిచర్య ద్వారా మేము నేర్చుకోవాల్సిన సత్యాన్ని మాకు బోధించండి. ఇంకా మేము ఎలా నిలబడాలో ఏలియా వలె రోషం కలిగి జీవించడానికి సహాయం చేయండి. మా ప్రవక్తను మీరు దీవించండి. అవును తండ్రి, దీవించి పరిచర్యలు వాడుకున్నారు. ఆ రోజు ప్రవక్తని ఏలియా, ఆ తర్వాత ఎలీషా. ఈ కాలానికి మా ప్రవక్తను మీరు నిలబెట్టిన విధానంకై స్తోత్రము తండ్రి. మాకిచ్చిన వర్తమానంకై మీకు వందనాలు ప్రభా. మేము మనుషుల బోధలు కాకుండా దేవుని బోధలు మాత్రమే వినడానికి సహాయం చేయండి. లేఖనాల ప్రకారమే జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. నెక్స్ట్ వీక్ మరి మీరందరూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే బైబిల్ స్టడీ చాలా ప్రాముఖ్యమైనది. అనేకమైన కొత్త విషయాలు, అనేకమైన మరి వాక్యానుసారమైన విషయాలు మనం నేర్చుకుంటాం. వధువు కావలసింది వాక్యమే కాబట్టి, ఎత్తబట్ట కావలసింది వాక్యమే కనుక ఆ వాక్యంలోనే జీవించడానికి మనం సిద్ధపడదాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.